నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను సింధు. ఈరోజు మనతో పాటు ఆధ్యాత్మికవేత్త అలాగే న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రవంతి గారు, చాలా రోజులైంది. వెల్కమ్ బ్యాక్ టు శశి టీవీ. థ్యాంక్ యూ. శ్రవంతి గారు, రీసెంట్గా మధుప్రియ ఒక గుళ్ళో అంటే తలుపులు మూసేసి ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ అయితే షూట్ చేశారు. అంటే ఆలయంలో ఎలాంటి పర్మిషన్ లేదంట, కానీ ఆమె వెళ్ళి అలా షూట్ చేయడం అది వివాదం అయ్యింది. గతంలో చూసుకుంటే మంగ్లీ కూడా ఇలాంటి ఇష్యూనే ఫేస్ చేసింది. ఆమెకి కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ఆ ప్రాబ్లం ఎట్లా వల్ల సాల్వ్ అయిపోయింది. బట్ ఇప్పుడు చూస్తే మధుప్రియ అసలు ఏంటి, మనకు గుళ్ళోకి వెళ్తే ఒక సెల్ఫీనే అలో ఉండదు. అలాంటిది షూటింగ్ చేస్తే ఆ దేవుడికి ఉన్న శక్తి పోతుంది అని చెప్పేసి అంటారు, ఫోటో కెమెరా పెడితే. సో అలాంటి వాళ్ళకి అంటే సెలబ్రిటీ అని ఆమెకి ఛాన్స్ ఇచ్చారా, లేదంటే పర్మిషన్స్ ఇచ్చారా, ఏంటండి అసలు ఆ వివాదం గురించి తెలియజేస్తారా ఒకసారి? తప్పకుండా చెప్తాను. అంటే ఒకటి, భగవంతుణ్ణి మనం ఎంత ఆరాధించాలి, అలాగే పవిత్ర క్షేత్రాలకి అవి పరిడవిల్లాలి అలా శక్తితో అంటే కనుక ఎలా మనం చూసుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి. మరి వీళ్ళది అత్యుత్సాహం అనే చెప్పాలి. అంటే బాగా పాడారు అని చెప్పి వెన్ను తట్టినప్పుడు, చాలా లైమ్ లైట్ లోకి వచ్చినప్పుడు ఇలాంటివి చేయడము అత్యుత్సాహం అన్నమాట. ఇంకా మనం ఎవరు ఆపలేరు. అది ఇప్పటికీ నేను మర్చిపోను. కాళహస్తిలో అంత డాన్సులు చేసుకుంటూ చేయాల్సిన అవసరం ఏంటి అనేది నాకైతే తెలియదు. కానీ అది వివాదం, మరి సారీ చెప్పిన తర్వాత పరిష్కారం అయిందా ఏంటి అనేది కూడా నాకైతే ఎక్కడ సారీ చెప్పినట్టుగా కూడా నాకు ఎక్కడ కనిపించలేదు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, తప్పు చేయడం సారీ చెప్పడం, తప్పు చేయడం సారీ చెప్పడం, అది ఎంతవరకు సబబు అనేది కూడా మనం ఆలోచించాలి. నేను మామూలుగా గుడికి వాటికి వెళ్తున్నప్పుడు మనము ఫొటోస్ అవి తీస్తూ ఉంటాం కదా, తీసినప్పుడు అక్కడ ఎవ్వరు లేరనుకోండి, ఒక పెద్ద బోర్డు పెడతారు, ఏమని, వీడియోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని చెప్పి. ఎవ్వరు లేకపోయినా సరే నేను రెస్ట్రిక్ట్ చేస్తాను. కెమెరామెన్ వెంటనే కెమెరా లోపల దాచేస్తారు, పెట్టేసాయి. అక్కడ ఎవరైనా పట్టుకునే వాళ్ళు కొంతమంది ప్రసాదాలు అవి తీసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మా దగ్గర పెట్టుకోమని చెప్తారు, లేదు అంటే బరువు మోసుకొని పాపం అట్లానే వచ్చేస్తారు. అంటే ఏంటంటే ఎవరో ఏదో చెప్పక్కర్లా, మనం చదువుకున్నాం కదా, అక్కడ చేయకూడదు అని గనక మనం రాసున్నప్పుడు అది మనం పాటించాలి. అవును, తప్పదు, అది కంపల్సరీ మనం చేయాల్సిన పని. ఎవరో పర్మిషన్ ఇచ్చారని చెప్పో, లేకపోతే అసలు అక్కడ చెయ్యాలి అన్న ఆలోచన రావడమే చాలా పొరపాటు. అంత కాళేశ్వరం టెంపుల్ అంటే ఏంటి, ఆయన అసలు కూర్చుంటే చాలు మోక్షాన్ని ప్రసాదిస్తాడు స్వామి. మీరు చూసుకుంటే గనక అక్కడ నీళ్లు పోస్తే గోదావరిలో తేలుతాయి నీళ్లు. అక్కడ శివలింగంలో కనుక మనం నీళ్లు పోస్తే గోదావరి నదిలో కలుస్తాయిట ఆ నీళ్లు. ఇట్లా బెజ్జం ఉంటుంది అనమాట శివలింగానికి. అట్లా చూసుకుంటే మనము అలాంటి పవిత్రమైన క్షేత్రాల్లో చేయడం అనేది చాలా పొరపాటు. ఎవరో ఏదో చెప్పాల్సిన అవసరం లేదు, మనకి తెలియాలి. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారను, లేదు అంటే కనుక తలుపులు మూసేసే పాటలు పాడుతున్నామను, ఇట్లాంటివన్నీ కూడా అది చాలా తప్పు. చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. నేను వీడియో అయిపోయిన తర్వాత ఫోటో మీకు తప్పకుండా చూపిస్తాను. లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం చేసాం ఒక 2021 మా ఇంట్లోనే చేసాం. చేసినప్పుడు నేను విగ్రహం కూడా తీసుకొచ్చుకున్నాను, ఇప్పటికీ మా ఇంట్లో ఉంది. ఇత్తడిది అనమాట. అది మామూలుగా స్వామివారు స్ట్రైట్ గానే ఉంటారు. ఇట్లా మేము కళ్యాణం అంతా చేసేసిన తర్వాత అందరు ఫొటోస్ తీసుకుంటాము, వీడియోస్ తీసుకుంటాము, అన్ని చేసుకుంటాం కదా. అంత స్వామికి అంతా చేసినప్పుడు మనకి ఏదైనా గుర్తుండాలి అని చెప్పి మనం చేసుకుంటాం కదా. చేసుకున్నప్పుడు ఫొటోస్ అంతా అయిపోయి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫోటో చూస్తే నాకు మతి పోయింది. అసలు స్వామివారి ఫేస్ ఇట్లా స్ట్రైట్ గా ఉన్న ఫేస్ ఇట్లా టిల్ట్ అయ్యి అమ్మవారిని చూస్తున్నారు విగ్రహంలోనే. కనిపించింది. అప్పుడు నేను ఇలా ఉందా, మనం తెచ్చుకున్నది ఇలా ఉందా అని చెప్పి చూస్తే లేదు, స్వామివారు స్ట్రైట్ గానే ఉన్నారు. ఫోటో చూస్తే టిల్ట్ అయి ఉంది. ఏంటి మరి అంత మహత్యం ఏంటి అంటే, మనం కోరి ఇష్టంగా స్వామికి సేవ చేసుకున్నప్పుడు మన ఇంట్లోనే మళ్ళీ మనం అవన్నీ తీసేస్తాం కదా, ఆ పువ్వులు ఆ సెటప్ అంతా తీసేస్తాం కదా. అలాంటప్పుడే స్వామి వచ్చే అంత శక్తి ఉంటే ఇంకా అసలు క్షేత్రాలు కదా, ఎలాంటి శక్తి ఉండాలి అక్కడ, అవునా కాదా? మరి అలాంటి శక్తికి మనం ఏం గౌరవం ఇస్తున్నాం? ఇక్కడ మన సనాతన ధర్మంలో మనమే గౌరవం ఇవ్వకపోతే
ఇంకా మిగతా వాళ్ళు వచ్చి వాళ్ళు మనని అంటూ ఉంటే కూడా అనండి ఏం చేస్తాం, ఏం చేయలేమన్న పరిస్థితి. వాళ్ళని తిట్టలేక వీళ్ళని తిట్టాలా, వాళ్ళని తిట్టాలి, ఎవరిని తిట్టాలి? అవును, అంటే మాట్లాడేంత ఛాన్స్ కూడా లేకుండా చేస్తున్నట్లు కనిపిస్తుంది. అసలు చేసేటప్పుడు ఒంటి మీద స్పృహ ఉండాలి ఫస్ట్. మనం ఏం చేస్తున్నాము, మనం కరెక్ట్ చేస్తున్నామా లేదా, వీళ్ళు పర్మిషన్ తీసుకునే చేసామండి. అసలు పర్మిషన్ కి ఎందుకు వెళ్ళాలి? నువ్వు మామూలుగా పాట పాడి, ఇప్పుడు ఇదివరకైతే పాటలు పాడేటప్పుడు వాళ్ళు ఎవరు పాడారు అని చెప్పి పేర్లు ఎత్తుకోవాల్సి వచ్చేది, అవునా కాదా? ఇప్పుడు అలా కాదు, మీరు పాడుతున్నప్పుడే చక్కగా మీకు వీళ్ళు పాడారని చెప్పి చెప్తున్నారు. మూవీ రిలీజ్ అవ్వకముందే మీ పాటలు వస్తున్నాయి, మీకు మంచి పేరు వస్తుంది, అన్నీ వస్తున్నాయి కదా. అలాంటప్పుడు భగవంతుడికి ఎలాంటి గౌరవం ఇవ్వాలి, భగవంతుడు ఆ శక్తి నిక్షిప్తమై ఉన్న క్షేత్రాలకి ఎలాంటి ఇవ్వాలి, ఆగమ శాస్త్రాలని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలనేది మనం తెలుసుకోవాలి. ఇది మ్యాండేటరీ. అంటే ఇప్పుడు ఎలాంటి అంటే ఏదైనా యాక్షన్ తీసుకునే పాసిబిలిటీ ఉందా అండి ఆమె విషయంలో? పర్మిషన్ లేకుండా చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. కానీ అంతమంది డాన్సులు చేస్తూ అంత పాటలు పాడారు అని అంటే ఎవరు పర్మిషన్ ఇచ్చారు? డిపార్ట్మెంట్ ఎవరైనా పర్మిషన్ ఇచ్చారా? పర్మిషన్ లేకుండా చేస్తే చాలా పెద్ద అఫెన్స్ అది. పర్మిషన్ ఉండి చేస్తే మరి ఇలా ఇచ్చావు పర్మిషన్ అని చెప్పి అడగచ్చు. ఒక్కొక్కసారి నాకు ఇగోండి దత్తక్షేత్రాల్లో కానివ్వండి, లోపల వెంకటేశ్వర స్వామి వారి దానిలలో కూడా ఎవ్వరు చూడలేదు ఈ వీడియో, మీరు ఎప్పుడు చూడలేదు, గర్భగుడిలో వీడియో అంటే కూడా నేను చూడను, దాన్ని నేను స్క్రోల్ చేసేస్తాను. ఎందుకు చూడాలి మనం? అక్కడ వీడియో తీయద్దు అనేది రూల్. కొంతమంది అంటారు అలాంటివి ఏం కాదు, అది ఊరికే అలా చేస్తారు, అది అసలు గర్భగుడిలో వీడియో కాదు అని అంటారు. నువ్వు తప్పుడుగా అది గర్భగుడి వీడియో అని పెట్టినప్పుడు నేను అసలు చూడను. అది తప్పు అని తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు, చేసిందే తప్పు. ఒకటి అబద్ధం పెట్టడము, లేదు అది నిజమైతే అది అసలు మహాపాపం, పెట్టకూడదు. అది మనం చూడడం ఎందుకు, అవునా కాదు? కాబట్టి చేసిన వాళ్ళది పర్మిషన్కు వెళ్ళిస్తే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళది తప్పే. అలాగే అసలు చెయ్యాలి అన్న ఆలోచన రావడం కూడా చాలా పొరపాటు. అమ్మాయిదే కాదు, డైరెక్టర్ది కానివ్వండి, డాన్స్లు చేసిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే కొరియోగ్రఫీ చేసిన వాళ్ళని కానివ్వండి, ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళందరినీ మిస్టేక్ కిందనే పరిగణించాలి. అంటే అర్చకులు కూడా నోటీసులు ఇచ్చారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న న్యూస్ వినిపిస్తుంది. బట్ ఇక్కడ చూడాల్సింది ఏంటో తెలుసా, విఐపి అను లేకపోతే సెలబ్రిటీ అను ఉంటే గనక పోనీ దర్శనం వరకు ఓకే, ఎందుకంటే వాళ్ళు నుంచున్నప్పుడు జనాలందరూ నుంచుంటారు, భూమి గుడతారు. ఇప్పుడు ఇంకా ఇది కూడా మనం అనుభవించాం కదా, ఈ బాధ అంతా కూడా, ఇది స్టాంపేడ్ అవ్వడము అదంతా అది ఓకే, నో ప్రాబ్లం. సెలబ్రిటీలోని తీసుకెళ్లి దగ్గరుండి దర్శనం చేయించి వాళ్ళని పంపించేసేయండి, దాని వరకు ఏం కాదు. వాళ్ళు ఏం చెప్తే అది చేద్దాము, వాళ్ళు ఏం చెప్పినా అది కరెక్ట్ అని అనుకోవడము. మీరు పూజ చేస్తున్న భగవంతుడి కంటే కూడా సెలబ్రిటీ మాట చాలా పవర్ఫుల్ అని కూడా పొరపాటు అది. అమ్మ ఇక్కడ కాదు, వేరే ఎక్కడన్నా చేసుకో. మీరు చూసారా ఈ మూవీ గుర్తుందా మీకు, అర్జున్ మూవీలో? అవునవును, మీనాక్షి అదంతా సెట్టింగ్ అంటే ఆశ్చర్యపోయాను నేను. ఏంటి అక్కడ ఇచ్చారా వీళ్ళు, పర్మిషన్ ఇచ్చారా అనుకుంటే పొరపాటును కూడా మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పారట అక్కడ ఆలయాది. నేను కూడా షాక్ అయ్యాను, కంప్లీట్ మొత్తం సెటప్ అదంతా. అట్లా మీకేమైనా చేసుకోవాలనుకుంటే సెటప్ వేసుకొని చేసుకోండి, ఏముంది దాంట్లో, తప్పేముంది? అవునా కదా. చాలా మంది, ఎంతో మంది మధురైకి వెళ్ళలేని వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి ఆ సెట్టింగ్కి వెళ్ళి దండం పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మనం వెళ్ళగలుగుతామో లేదో అని ఆ సెట్టింగ్ చూడాలన్న ఉత్సాహంతో వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది. అలాగే అండి, కోనేరు కావచ్చు, లేకపోతే ఆ బల్లి బంగారము, అది అసలు ఎంత అద్భుతంగా తయారు చేశారో. అలాంటి అంటే బడ్జెట్ ఇప్పుడు చాలా ఎక్కువైపోతుంది, ఒక సాంగ్ అయినా కావచ్చు, లేదంటే మూవీ కావచ్చు, అలాంటివి సెటప్స్ వేసుకొని కూడా తీసుకోవచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. స్వామివారి గురించి పాట పాడమన్నప్పుడు, పాట పాడినప్పుడు అసలు కూర్చొని పాడారు మరి సుబ్బలక్ష్మి అమ్మాయి, అవునా కాదా? ఆవిడ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ఆవిడ కూర్చునే పాడారు కదా, మరి ఎక్కడికి వెళ్ళలేదు. ఆధ్యాత్మికంగా కళ్ళు మూసుకొని ఆవిడ ఆ క్షేత్రానికి వెళ్ళిపోయి పాడారేమో అనిపిస్తుంది మానసికంగా, అవునా కాదా? ఎక్కడైనా కూడా మనం భగవంతుడి క్షేత్రాలవి వాటి శక్తిని భగవంతుడికి మనం గౌరవించి కాపాడుకొని క్షేత్రం పరిడవిల్లేలా చేయడంలో మన భాగం కూడా ఉంది. దాన్ని మనం గుర్తించాలి. అది ఎంత పేరు వచ్చినా ఏదొచ్చినా
మనం ఆయన తర్వాతనే మనం అనేది గుర్తుపెట్టుకోవాలి. అవును. సో థ్యాంక్ యూ అండి, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా దీనికి ఏదైనా యాక్షన్ తీసుకుంటారని అనుకుంటున్నాను. అప్పుడు మంగ్లీ విషయంలో చూసాం మనం ఏం జరిగింది అనేది, కానీ ఇప్పుడు అలా కాకుండా కొంచెం ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చేస్తే ఏదైనా బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.